తూర్పుగోదావరి ఏజెన్సీలో మరణ మృదంగం మళ్లీ మొదలైంది. పోలవరం జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో అంతు చిక్కని వ్యాధి గిరిజనుల అంతు చూస్తోంది. ముఖ్యంగా ఊర్లకులపాడులో మరణాలు ఆదివాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన 4 నెలల్లో 8 మంది మృత్యువాత పడితే వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 4 ఉండటం గ్రామాన్ని విషాదంలో ముంచేస్తోంది. పోలవరం జిల్లాలో అంతు చిక్కని మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివాసీయులను ఈ సమస్య తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. కాళ్ల వాపులు, కిడ్నీ సమస్యలతో ఒక్క ఉర్లకులపాడు గ్రామంలోనే 8 మంది చనిపోయారు. మరికొందరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఏజెన్సీ విలీన మండలాల్లో ఇదే తరహాలో అనేక మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఉర్లకులపాడులో మరణాలు సంభవిస్తున్నా అధికారులు ఇప్పటి వరకు ఫలానా కారణమని స్పష్టం చేయలేకపోయారు. కిడ్నీ సమస్యలతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నేళ్లుగా ఆదివాసీలను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ చింతూరు, రంపచోడవరంలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. దీంతో కేవలం 11 మండలాల పరిధిలో ఉన్న పోలవరం జిల్లా వాసులకే కాకుండా ఒడిషా, ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి వచ్చిన రోగులకు డయాలసిస్ చేసేవారు. ప్రస్తుతం స్థానికంగా రోగుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో రంపచోడవరంలో ఉన్న ఒక్క డయాలసిస్ కేంద్రంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మాకు వాటర్ అయితే మార్నింగ్ అయితే ఒక 4-5 బకెట్ల వరకు ఎల్లో కలర్ వాటర్ వస్తుందండి. దానిపైన ఆయిల్ కూడా ఉంటుందండి. మాకు మంచినీళ్ళు కూడా ఇవే తాగుతున్నామండి. మేము బోర్ వాటర్ తాగుతున్నామండి. అలాగే ఆ వాటర్ మేము 4-5 బకెట్లు కొట్టేసుకొని అది వేస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం మంచినీరు అనేది వస్తుందండి. అదే మాత్రమే మేము తాగుతామండి. ఒకవేళ మరగబెట్టుకొని తాగినా కానీ అవి కూడా ఒక రోజు అయిపోతే అవి అందులోంచి శుద్ధ లాంటిది కూడా ఏర్పడుతుందండి. దీంతో చాలా వరకు ఉర్లకులపాడు గ్రామస్తులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతున్నారు. గ్రామంలో ఇప్పటి వరకు 8 మంది చనిపోగా ప్రస్తుతం 5 ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మరో 15 మంది గ్రామస్తులు అనుమానంతో పరీక్షలు చేయించుకునేందుకు కాకినాడ వెళ్లారు. ఓటేయమని అడగటానికి వచ్చిన నాయకులు తమ ఇబ్బందులను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 నెలలు అవుతుందండి తను పోయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఊర్లో చాలామందికి కూడా కిడ్నీ కంప్లైంట్లు ఉన్నాయనేసి మాయన కొంచెం బయట నుంచి అధికారులు రావడము, టెస్టులు చేయడము చేస్తున్నారు. దానికోసం అనేసి బయట అధికారులు ఇప్పుడు ప్రస్తుతానికి నా బిడ్డలతోని నేను 2 బిడ్డలను ఇట్టుకున్నాను. ప్రస్తుతానికి అయితే ఒక్కదానన్నాను. మా ఊర్లో మాకు బయటికి కూలి పని చేసుకుంటే కానీ మాకు కుండాడని పరిస్థితి అండి. అలాగని బయటికి పోలేము, అలాగని ఊరు వదిలేసి వెళ్ళలేము. అలాగని జీవనాధారం కూడా ఏముండదండి మా ఊర్లోనైతే. అతత్తకాలం వచ్చేసింది. రోజు మట్టి ఉపాధి పనికి వెళ్ళి కూడా అండి అటు నుంచి వచ్చి పోడు, అన్నం తిని ఓడు పడుకుంటే అటు పని అటు చేసుకుంటూ పోడు. అలాంటి వచ్చిందండి మరి. వస్తే మరి జడ్డని తీసుకెళ్ళాము. అలాగా అయిందని మా కాకినాడ తీసుకెళ్ళిపోమన్నారు. కాకినాడ తీసుకెళ్ళామండి. 1 నెలలు ఉన్నామండి అక్కడ. 5 దాచిచ్చలు ఎన్నో చేశారండి. అక్కడి నుంచి అమ్మ ఇక్కడి నుంచి ఇలా రావాలని మరి ఇంటికి పంపేశారండి. అక్కడి నుంచి ఇలాగా ఓరంకి 3 సార్లు తిప్పుతున్నామండి. గ్రామంలో తాగునీటి సమస్య ఉందని స్థానికులు అంటున్నారు. తాగుడు వల్లే సమస్య వస్తోందని అధికారులు చెబుతున్నారని, మహిళలకు ఎటువంటి అలవాట్లు లేకపోయినా కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతా జరుగుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.